ఒకసారి ఈ పెద్ద మనిషి మాటలు వినండి అబ్బా, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఒకవేళ ఇప్పుడు గనక జగన్ సీఎం గా ఉండి గత ప్రభుత్వ హయాం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో సీఎం గా ఉండి ఆయన కాలంలో గనక లడ్డూ విషయంలో ఇలా జరుగుంటే జగన్ అయితే దీన్ని ఎలా డీల్ చేసి ఉండేవాడు? పెద్ద మనిషి రాజేష్ అన్న నమస్తే అన్న. మీరు చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయింటే ఆయన హయాంలో ఇలా జరుగుంటే మీ మాతో ఎక్కడో ఒక రిపోర్ట్ చేసిందని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. 1కి 100 మాటలు 100కి 1000 మాటలు టెస్ట్ చేపించి మెజారిటీగా టెస్ట్లో ఏమొచ్చింది? కల్తీ జరిగిందని వచ్చిందా, కల్తీ జరగలేదని వచ్చిందా? ఒకవేళ నిజంగా కల్తీ జరుగుంటే రాజకీయ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ ద్వారా మాట్లాడిచ్చుండేవాడే డైరెక్ట్గా ఎవరైతే కల్తీ చేసి ఉంటారో వాళ్ళతో. అంతేగాని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసి వేలాది కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో ఆడుకునేవాడు కాదన్నా. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎక్కడో ఒక రిపోర్ట్లో ఆవు కొవ్వు పంది కొవ్వు వచ్చిందని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు ఆవు కొవ్వు పంది కొవ్వు లేదని వచ్చింది. ఇప్పుడేమంటున్నారు? నాకు ఆ రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ని నేను చదివేశాను అంటున్నారు. ఇది హిందువుల మనోభావాలని దెబ్బతీసినట్టు కాదన్నా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ సీఎం అయింటే మీ మాతో ఆలోచన విధానం లేకుండా చేసి ఉండేవాడు కాదన్నా. అన్నీ ఆలోచించి ఆచితూచి, మళ్ళీ చెప్తున్నా, ఆచితూచి మాట్లాడుండేవాడు. ఓకేనా? ఉంటా మరి.